అసలు 25 ఆర్డర్లు కొడతానే లేదా? హలో ఎవ్రీవన్, పొద్దున్నే లేచి బ్రష్ చేసి స్నానం చేసి అయితే స్టార్ట్ అయినా. దోశ 10:30కి ఆన్లైన్ అయినా. అవ్వడితోనే ఆర్డర్స్ అయితే పడుతూనే ఉన్నాయి. కొన్ని రెస్టారెంట్స్ కాడ వెయిట్ చేసుడు అవుతుంది, కొన్ని ఇక్కడ జల్దీ ఇస్తారు. ఆర్డర్ రెడీ అని చూపిస్తుంది కానీ వెయిట్ చేసుడు అవుతుంది. మనమైతే ఇవ్వాలి 25 ఆర్డర్లు పక్కా వేయాలని ఫిక్స్ అయినాం. 4:30 అవుతుంది, 11 ఆర్డర్లు అయితే కొట్టినాం. 12 ఆర్డర్ మన రూమ్ దగ్గర నుంచి 12 కిలోమీటర్లు పడ్డది. ఒక్కొక్క రోజు మన సరౌండింగ్ లోనే ఉంటాయి ఆర్డర్స్, కొన్ని రోజులు మస్తు లాంగ్ ఉంటాయి. సో అన్ని రోజులు మనకు నచ్చినట్టు ఉండవు. 5 ఏమో ఆర్డర్ ఇచ్చిన, ఇక ఆఫ్లైన్ చేసి రూమ్ కాడికి అయితే వచ్చిన 5% ఉండే ఛార్జింగ్. దోశ అయిన రూమ్ కి పోయేసరికి 6 అయింది. మళ్ళీ 7కి లేసి ఫ్రెష్ స్టార్ట్ చేసిన. అసలు ఆ మిగిలిన 14 ఆర్డర్స్ చేయవచ్చు అనుకున్నా నైట్ వరకు. మళ్ళీ ఆర్డర్స్ పడుతూనే ఉన్నాయి, మల్టీ ఆర్డర్స్ పడుతున్నాయి మంచిగా. అట్లా ఆర్డర్స్ చేస్తూనే ఉన్నా. 21 ఆర్డర్ ఏమో నానక్రమ్ కూడా దిక్కుపడ్డది. అప్పటికే 11 అయిపోయింది. మన స్కూట్ లో లాస్ట్ 13 కిలోమీటర్ వరకే ఛార్జింగ్ ఉన్నది. ఇక ఆర్డర్ ఇచ్చేసి సరైతే లైట్ రేపు చూసుకుందామని అనుకున్నా. గచ్చిబౌలిలో బ్యాటరీ చేంజ్ చేసుకున్నాక 11:30 ఏమో అయిపోయింది. మళ్ళీ ఆన్లైన్ అయినా. మల్టీ ఆర్డర్ పడ్డది 4 కిలోమీటర్స్ లోపలనే ఇచ్చేసినాయి. అది కూడా మళ్ళీ మల్టీ ఆర్డర్ పడ్డది. సేమ్ నానక్రమ్ కూడా అవతల 10 కిలోమీటర్ల అవతల పడ్డది. ఇక మెల్లగా పోయి ఆర్డర్ అయితే ఇచ్చేసిన. రూమ్ దగ్గరికి వచ్చేసరికి 1:20 1:15 అయింది. ఇక ఆడ ఎగ్ దోశ తిని రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి పండేసరికి 2 అయింది. ఇవాళ ఎర్నింగ్స్ వచ్చేసి 11:41 అయితే 1221 వచ్చినాయి. 555 ఇన్సెంటివ్స్, మొత్తం 1776.